అందరికీ శుభోదయం. ఎస్ఎస్ టీవీ శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మాత్రం సీన్ ఒక ఆట ఆడుకోవాలి. కారణం ఏంటంటే రాత్రి మావాడు లాస్ట్ మూమెంట్ అంటే దాదాపు ఒక 7 hours ఉందనుకుంటున్నాను బహుశా. ఆ టైంలో వచ్చాడు. నేను వర్క్లో ఉంటే ఏం శంకర్ నీకు ఓటమి రుచి చూపిస్తాను అంటూ నా దగ్గరికి వచ్చాడు. అయిపోయింది మ్యాచ్ అని చెప్పి రాత్రి వచ్చి అంటే ఉత్సాహం తట్టుకోలేక వచ్చేసాడు నా దగ్గరికి. ఎప్పుడైతే ఈడొచ్చి మా ఇంటి అడుగు పెట్టాడో ఆ క్షణం నుంచి విజయం నా సైడ్ తిరిగిపోయింది. అది చాలా ఆశ్చర్యం నాకు. ఆడ వచ్చాడు, వచ్చిన కాడ నుంచి ఇక బాధుడే అనమాట. వికెట్ పడిపోయింది అనుకుంటున్నారు కానీ నేను అనుకున్నాను అస్సలైన మ్యాచ్ అంటే నిజంగా ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎటువంటి మ్యాచ్ చూడాలనుకుంటారో అదే కనుక చెన్నై మొన్న వాళ్ళది కనుక జరిగినట్టయితే ఇంకా చాలా సూపర్గా ఉండేది. కానీ రాత్రి మాత్రం మ్యాచ్ ఆషామాషిగా లేదు. నిజంగా అంటే నేను మ్యాచెస్ కొంచెం అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ శ్రీనివాస్ రాత్రి వచ్చిన తర్వాత చూపించేటప్పుడు మ్యాచ్ అసలు నిజంగా క్యూరియాసిటీ ఏదో చెప్తూ ఉంటారు మా వాళ్ళు ఇంగ్లీష్ పదాలు, అది మాత్రం అద్భుతం. అసలు చాలా ఆసక్తి అన్నమాట, ఇంట్రెస్టెడ్. ఎవరు గెలుస్తారని చెప్పి అసలు చాలా బాగుంది. సో ఇప్పుడు మన శ్రీనివాస్ కూడా జాగింగ్ ఉన్నారు కాబట్టి వాడిని పట్టుకొని ఏంద్ర అబ్బాయిని అబ్బాయి వెళ్ళిపోతాయి రాదురా ముందుకి అంటే ప్రేక్షకులు మొహం చూపించడానికి ఇబ్బంది పడుతున్నావు రాత్రి. చాలా అండి, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి ఏదో నువ్వు వేరే రాగాలు ఇవ్వాలి కదా, ఏమీ లేదు. ఏం లేదు. ఓకే బాలశంకర్ కంగ్రాచులేషన్స్. అరే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే గెలిచే జట్టు తరఫున నేనుంటా, ఓడిపోయే జట్టు తరఫున శంకర్ అలా అనుకోకూడదులే. గెలుపోవటం సహజము. ఒక జట్టు అన్న తర్వాత మ్యాచ్ అన్న తర్వాత గెలుపోవటం సహజం. కానీ రాత్రి జరిగిన మ్యాచ్కి మాత్రం సూపర్. ఎందుకంటే యూత్ కుర్రోళ్ళంతా కొత్త వాళ్ళు. అవును, ఓన్లీ ఇండియన్స్. మళ్ళీ ఇక్కడ అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఎవరు ఆడాల. అందుకు మాత్రం నాకు పిచ్చ హ్యాపీగా ఉంది, మామూలు హ్యాపీ కాదు. కానీ మ్యాచ్ మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా, అసలు మామూలుగా లేదు అసలు. అంటే ఓడిపోయినప్పటికీ కూడా నువ్వైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా ఒక రకంగా చెప్పాలంటే రాత్రి వైజాగ్ ప్రేక్షకులు చాలా అదృష్టవంతులు. రాత్రి మ్యాచ్ జరిగిన వైజాగ్లో నిజంగా. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రతి పైసాకి పైసా వసూలు అని మ్యాచ్ చూశారు రాత్రి మాత్రం. కానీ మనకి టీవీలో చూస్తుంటేనే మనకి అసలు ఆ థ్రిల్లింగ్ తట్టుకోలేకపోయాము. అసలు స్వయంగా దాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళకి అసలు ఎంత అద్భుతంగా ఉండిద్దాం. అవును. కానీ శంకర్ ఇక్కడ నేను అనుకోవడం, ఫస్ట్ ఢిల్లీ టాస్ గెలిచింది. అవును. టాస్ గెలిచినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఉదయం పూట వైజాగ్లో వాన పడిందంట. మంచు వచ్చిద్దని ఉద్దేశంతో ఫస్ట్ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. బౌలింగ్ తీసుకున్నారు అనమాట. సరే బౌలింగ్ తీసుకుంటే సరే స్టార్టింగ్ అసలు లక్నో వాళ్ళు ఇచ్చిన స్టార్టింగ్ మామూలుగా ఉంది అనుకున్నాయింది. చూసా లక్నో వాళ్ళు ఎవరు షాన్ మార్ష్, ఐడన్ మార్క్రమ్, సౌత్ ఆఫ్రికా అనమాట. వాళ్ళిద్దరూ రాకెట్ అసలు తుఫాను ఇన్నింగ్స్ ఆడారు ఇద్దరు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ అయితే అసలు అల్లాడిచ్చాడు. అసలు ఫస్ట్ తను ఎదుర్కొన్న తొలి బాలే 6 కొట్టాడు. అసలు ఒక 20 బంతుల్లోనే 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ దాటిపోయింది. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ దాటింది. ఓవరాల్గా 70 పరుగులు చేశాడు. తర్వాత అతను అయిపోయాడు, మార్క్రమ్ అయిపోయాడు. తర్వాత వెస్టిండీస్ తుఫాన్ వచ్చింది, ఫోరన్ రాకెట్ అసలు అతని ఇన్నింగ్స్ ఇంకా అసలు చాలా స్పీడ్గా మంచిగా ఆడాడు. అతను కూడా ఒక 30 బంతుల్లో 70 కొట్టాడు. వీళ్ళిద్దరే బాలశంకర్. అసలు వీళ్ళిద్దరు స్కోర్కి 13 ఓవర్లకి మ్యాచ్ స్కోరు 170. ఈరోజు శంకర్కి నేను 170 13 ఓవర్లకు 170 కొట్టారా? 170 కొడితే ఢిల్లీ నన్ను కొట్టారా? అసలు కడుపా చెరువు అసలు బ్యాట్లు దాడుతున్నారు లేకపోతే ఎరం మొక్కలు దాడుతున్నారు వాళ్ళు. ఏమో శంకర్ పెద్ద కొట్టి కొడితే నేను 300 టార్గెట్ ఈ రోజు వచ్చింది అనుకున్నా. ఈరోజు శంకర్కి మళ్ళీ మరొక వాటం రుచి చూపించబోతున్నాం అనుకున్నా. అక్కడి నుంచి పడింది అయ్యా. కులదీప్ యాదవ్ వచ్చాడు, ఒక ఓవర్ వేసాడు, 2 వికెట్లు తీసి 1 రన్ ఇచ్చాడు శంకర్. ఇక అక్కడి నుంచి మ్యాచ్ ఇలా ఉన్న మ్యాచ్ అలా జరిగింది. ఇక ఆ దెబ్బతో స్కోరు ఓవరాల్గా స్కోరు 220 పరుగులు కొట్టారు, 215 పరుగులు ఎన్నో కొట్టారు. ఇది 13 ఓవర్లకు 170 కొట్టి అక్కడి నుంచి 7 ఓవర్లకి 30 పరుగులే శంకర్. 30-40 పరుగులు చేశారు ఓవరాల్గా. ఆ దెబ్బతో మ్యాచ్ కానీ మంచి స్కోరే. 200 చిల్లర అంటే మంచి స్కోరే, గెలిచే స్కోరే. అంటే ఐపీఎల్ మ్యాచ్ ఉన్న తర్వాత అది అంటే ఒక రకంగా చెప్పాలంటే చివరి ఆటగాడు
అంటే చివరి బాల్ పడేంత వరకు కూడా మ్యాచ్ ఎప్పటికప్పుడే మారిపోయి అవకాశం లేకపోలేదు కదా. అయిపోయింది కదా, ఇక వాళ్ళ ఇన్నింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఢిల్లీ వాళ్ళ ఇన్నింగ్స్ బిగిన్ అయింది కదా. 7 రన్స్ 3 వికెట్లు. 7 రన్స్ 3 వికెట్లు. అవును, హిట్టర్స్, హార్డ్ హిట్టర్స్. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు 7 ఓవర్స్ ఉన్నాయి కదా, అప్పుడు 7 ఓవర్స్ ఫస్ట్ 6 వికెట్లు పడిపోయాయి అప్పటికి. అవును, ఫస్ట్ 2-3 ఓవర్లోనే 3 వికెట్లు పడిపోయినాయి. ఫస్ట్ ఓవర్ లో 2 వికెట్లు. ఫస్ట్ ఓవర్ కే శార్దూల్ ఠాకర్ చేత వేయించాడు. అంటే వీళ్ళకి ఏంటంటే బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది ఎవరికి, లక్నో వాళ్ళకి. అంటే కొత్త కుర్రోళ్ళు అందరూ కొంతమంది గాయాలు పాలవడం వల్ల వీక్ గా ఉంది. అయినా సరే శార్దూల్ ఠాకూర్ ఎంపిక. శార్దూల్ ఠాకూర్ ఎలా ఎంపికాడు అనుకున్నా, మొన్న అది ఏలంపాట జరిగింది కదా, దాంట్లో అతను ఎవరు తీసుకోపోయేదానికి ఒక నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉంటారుగా, ఒకళ్ళు ఇంజూరీ అయ్యాడు. అతని స్థానంలో ఇతన్ని అప్పటికప్పుడు ఎంపిక చేసుకొని తీసుకున్నాడు. జస్ట్ అప్పుడేనంట. కానీ అతనికి లక్కీగా తొలి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ఫస్ట్ ఓవర్ లో 2 వికెట్లు. ఫస్ట్ ఓవర్ కే అంతకన్నా భాగ్యం ఉంది. ఎక్సలెంట్ గా స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకో నెక్స్ట్ ఓవర్ లో ఇంకో వికెట్ పడింది. 7 రన్స్ 3 వికెట్లు. మెయిన్ హిట్టర్స్ అందరు పోయారు. మ్యాచ్ అయిపోయింది అసలు మ్యాచ్ ఇంకా అసలు మన ఆనందం మామూలుగా లేదు అసలు. అంటే మామూలుగా అసలు బెస్ట్ రికార్డ్ వచ్చింది అనుకున్నావా? ఆ తర్వాత వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్, మళ్ళీ డూప్లెసిస్ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి దాదాపుగా తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ మళ్ళీ సడన్ బ్రేక్ 2 వికెట్లు. 65కి 5 వికెట్లు అయింది. వీళ్ళిద్దరు ఒక 40 పరుగులు పార్ట్నర్షిప్ ఇచ్చారు. తర్వాత 65కి 5 అయ్యా. ఇక ఆ దెబ్బతో అసలు శంకర్ ఇక ఫిక్స్ అయిపోయి శంకర్ ఈ రోజు అయిపోయారు అనుకున్నాను. అందుకు రాత్రి ఆనందంగా వచ్చావా? తర్వాత కొత్త కుర్రోళ్ళు శంకర్, విప్రజ్ నిగమ్ అని ఒకరు తీసుకున్నారు. మళ్ళీ అశుతోష్ శర్మ అని ఒకను. అసలు అతను ఇండియా జట్టుకి ఆడిన అనుభవాలు లేరు అసలు. జస్ట్ యూత్ అంతే. ఓన్లీ రంజీ మ్యాచ్లు ఆడుకునేవాళ్ళు అనమాట. ఐపీఎల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇదే మనకి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, టాలెంటెడ్ మరుగున పడిపోయిన టాలెంట్ చాలా ఉంది. దానివల్ల ఐపీఎల్ మాత్రం ఇంత సక్సెస్ అవడానికి కారణం అదే. రాత్రి మ్యాచ్ చూసావుగా నువ్వు కూడా, నేను వచ్చానా? అసలు ఏమైంది అసలు మ్యాచ్ చూసావుగా? అసలు ఒక్కొక్క బాల్ కి ఆ లాస్ట్ మూమెంట్ లో కూడా చూడు, ఇంకా 13 బాల్స్ 13 అంటున్నాయి. లాస్ట్ బాల్ వచ్చేటప్పుడు కూడా అప్పటికి ఆ వికెట్ పడిపోవడం, ఇంకొక లాస్ట్ వికెట్. కానీ ఇక్కడ కూడా కెప్టెన్ గా పంత్ చాలా విఫలమయ్యారు నా ఉద్దేశంలో. ఎందుకంటే శార్దూల్ ఠాకూర్ ఫస్ట్ ఓవర్ వేసి 3 వికెట్లు తీసాడు. 2 వికెట్లు తీసాడు. అవును. తర్వాత మళ్ళీ ఇంకో 2 ఓవర్లు ఇచ్చాడు. అతనికి 1 ఓవర్ ఉంది. అవును. ఇట్లాంటి టైట్ సిచ్యువేషన్ లో అతనికి ఇవ్వచ్చు కదా కరెక్ట్ బౌలింగ్. అవును, కరెక్ట్. అది చేయలే, అది ఒక తప్పు. తర్వాత చివరి బాల్ కి 6 balls కి 6 runs కొట్టాల్సి వచ్చినప్పుడు అవును జస్ట్ స్టంపింగ్ మిస్ చేశాడా? అవును, చేశాడు. అంటే స్టంపింగ్ మిస్ అంటే అది యాక్చువల్ గా అది ఎల్బీ అనుకున్నారు అక్కడ. ఎల్బీ అనుకున్నా అనుకోపోయినా అక్కడ నువ్వు ఆ బాల్ పట్టుకుని స్టంప్ చేసినట్టయితే అసలు ఎల్బీకి నువ్వు అప్పీల్ చేయాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్. ఎందుకంటే అప్పుడు అదే వాడికి అర్థమైపోయింది, అంటే బాల్ మిస్ అయిపోయింది. కానీ అక్కడ బాల్ చూడు చాలా లాంగ్ వెళ్ళిపోయింది. అది ఎట్లా చిక్కుతుంది? అదేనమ్మా, అట్లాంటి చెయ్యాలి. అవకాశం లేదు అక్కడ. ప్రధాని ధోని అక్కడ నుంచి ధోని కాదు కదా. అదొకటి. తర్వాత అతను సింగిల్ కొట్టాడు. సింగిల్ కొట్టి ఎదురు మనిషికి ప్లేస్ ఇచ్చాడు. అక్కడ రన్అట్ మిస్. అవును. మరి అది వాళ్ళ స్వయంకృత అపరాధమేగా. రన్అట్ మాత్రం చాలా టూ మచ్. అది చాలా సింపుల్ అవుట్. అది ఆ మాత్రం కూడా త్రోలు కొట్టకపోతే వీళ్ళు ఎవరు ఆటగలగా. అందుకే ఆ పిచ్చి జట్టు మీది మాది ఢిల్లీ జట్టు. ఓకే సార్, ఓడినోళ్ళు పడాలి, గెలిచిన ఓడినోళ్ళు పడేది అబ్బాయి చెప్తున్నాను. ఓడినోళ్ళు మీరు చెప్పండి. ఫస్ట్ నేను చెప్పా, ఏం చెప్పాను నీకు? ఢిల్లీ రాజధానిలో మరి రాజధాని ఎట్లా ఆడాలి? ఓకే, దాని అంతా ఓకే. కానీ నేను ఒకవేళ లక్నో ఓడిపోయి నేను లక్నో తీసుకుని ఓడిపోయినా, నువ్వు ఢిల్లీ గెలిచిన ఆనందం ఏంటంటే క్రికెట్ గెలిచింది నిజంగా. ఎందుకంటే కొత్త కుర్రాళ్ళు, యూత్ వాళ్ళు నిలబడి గెలిపించేంత బండి. అసలు రాత్రి మ్యాచ్ చాలా మంది స్టన్ అయ్యారు. అసలు ఎవరు ఇల్లు, ఎక్కడ ఆటగాళ్ళు, అసలు ఆ విప్రజ్ నిగమ్ అనేవాడు అసలు ఎవరికి తెలియదు. అసలు బౌలింగ్ లో కూడా అసలు 2 వికెట్లు తీశాడు. అసలు పీర్లెస్ క్రికెట్ ఆడారు బాలశంకర్ రాత్రి. అసలు బౌలర్ ఎవడో చుట్టాల, బ్యాట్స్మెన్ ఎవరు చుట్టాల, వాళ్ళకి లక్ష్యం ఒకటే కనపడుతుంది. టార్గెట్ రీచ్ అవ్వాలి, గెలుపు పొందాలి అంతే. అది కానీ లాస్ట్ ఇంకా 3 balls ఉండగానే మ్యాచ్ అయిపోయింది. 6 అసలు ఏం లేదు. ఆడు యువతలకు వస్తే ఇటు కొట్టేస్తాడు. ఆ రేంజ్ లో చివరికి లాస్ట్ లో
సింగిల్ తీసి మళ్ళీ వస్తాడేమో అనుకొని సింగిల్ సైలెంట్ సింగిల్ తీసి వచ్చేస్తాడేమో అనుకొని సైలెంట్ కూరుకున్నారు. అంటే 4/8 దాన్ని కావని ఫేస్ కోసం. కానీ కొంచెం అవతల బ్యాట్స్మెన్ కూడా అశుతోష్ శర్మ కొంచెం తప్పు చేశాడు. ఎందుకంటే చూసావా లాస్ట్ బాల్ సింగిల్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు తెలివి చేశారు. తెలివి ప్లాన్ మనం ఆపితే తను డైరెక్ట్ గా ఫేస్ వస్తాడని వదిలేశారు. అది 4 వెళ్ళింది చూసా లాస్ట్ బాల్ అంత ముందు ఓవర్లో. అందుకనే 6 కొట్టాలి చేసేది, లేకపోతే 10 కొట్టాలి చేసేది 6 balls కి. అదే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇతను వస్తాడు కాబట్టి గబక్కన ఈజీగా అవుట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో బహుశా వాళ్ళందుకే అది 4 కి ఛాన్స్ ఇచ్చారు. లేకుంటే అసలు 4 వచ్చే ఛాన్స్ అసలు అదే కదా, లేదు కదా. కానీ ఎక్సలెంట్. అసలు జనానికి తెలియని కుర్రోళ్ళు, ఈయన ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అంత ఒత్తిడిని తట్టుకొని మళ్ళీ ప్రేక్షకుల గోల, ఒక పక్క లక్నో వాడు సపోర్ట్, ఇంకో పక్క ఢిల్లీ సపోర్ట్. వాళ్ళు బాగా ఆడుతుంటే వీళ్ళు సైలెన్స్ ఉంటారు, వాళ్ళు సందర్శ చేస్తారు. అసలు ఏ జట్టు బాగా ఆడుతుంటే ఆ జట్టు గోల పోటాపోటీగా ఉంది రాత్రి స్టేడియంలో కూడా. అసలు నిజంగా పైసా వసూలు మ్యాచ్, మామూలు మ్యాచ్ కాదు. ఓకే బాలశంకర్, మరొకసారి నీకు కంగ్రాచులేషన్స్, నీ జట్టు గెలిచినందుకు. ఓకే, మాకు రోజులు వస్తాయి. వాళ్ళు కనపడాలి కదా. ఓకే ఓకే అమ్మా, మాకు రోజులు వస్తాయి, చూద్దాం ముందు ముందు. చూడు, నేను గెలిచే జట్టు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఓటమి రుచి చూడటం నేర్చుకో. అందుకే చెప్పా, రాత్రి చాలా ఆశాత్రంగా రాత్రి వచ్చి అయిపోయాడు అనుకున్నావు. అప్పటికి అంటే గేలు చేసేవారని అప్పటికి చెప్పా. ఫైనల్గా నువ్వేమన్నావు, నేను ఒకటే మా వాళ్ళు వికెట్ కన్నా పడకపోతే మ్యాచ్ కొట్టేస్తారంటే అయిపోతారు నువ్వు మ్యాచ్. కానీ ఒకటిలే, క్రికెట్లో వచ్చేదానికి చివరి బాల్ వరకు గెలుపు ఎవరు నిర్ణయించలేరు. కానీ రాత్రి గెలవడం, ఒకవేళ ఢిల్లీ గెలిచి లక్నో ఓడిపోయిందని, నేను ఎంచుకున్న జట్టు ఓడిపోయిందని బాధ లేదు. కానీ క్రికెట్ గెలిచింది యూత్, మనకి అసలు ఎవరికి పరిచయం లేని యూత్ నిలబడి గెలిపించి ఆడారు. అది చాలా సంతోషం, అది మాత్రం చాలా ఆనందంగా ఉంది. మేమైనా హెల్దీ పోటీ సరదా అంతే తప్పించి మేమేదో దాని మీద గట్టిగానే కాదు. మేమేంటే సరదాగా, ఎందుకంటే ఏదైనా ఒక డిబేట్ చేసుకోవాలంటే ఇద్దరు వేరుగా డిబేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అట్లాగే శ్రీనివాస్ ఏంటంటే నాకు క్రికెట్ నాలెడ్జ్ తక్కువ కాబట్టి నేను అతను అడిగి తెలుసుకుంటూ నేను కూడా తెలుసుకున్నాను. అసలు జనరల్గా అయితే మ్యాచెస్ కొంచెం చాలా తక్కువ, ఇండియా పాకిస్తాన్ ఇటువంటి మ్యాచ్లు ఆడితే మాత్రం తప్పకుండా చూస్తాను నేను. కానీ ఈ మ్యాచ్ మాత్రం ఆ రాత్రి అనుకోకుండా శ్రీనివాస్ రావడం, ఆ భాగ్యం నాకు కలిగించడం అసలు నిజంగా చాలా సంతోషంగా నాకైతే. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈరోజు మ్యాచ్ ఇంతే. అలాగే మీరు ఎవరు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి, క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. ఓన్లీ ఎంటర్టైన్ అవ్వండి. క్రికెట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంటే, అంతేగాని బెట్టింగులు పాల్పడి మీ ఫ్యామిలీని నాశనం చేసుకోవద్దు, మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. ఇది మా మనవిగా భావించి మేము చెప్పిన దాంట్లో ఒక్కళ్ళు మారినా కూడా మా చేసిన వీడియోకి చాలా ఆనందంగా ఉంటుంది. బెట్టింగ్ల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇంకొకటి, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పెద్దవాళ్ళు కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొంచెం ఎగ్జామ్ చదివే దాని మీద, అంటే ఎగ్జామ్ రాయడానికి సంబంధించిన చదువు మీరు చదువుకుంటూ ఉండండి. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మీరు ఏదైనా కుదిరితే మ్యాచ్ చూడండి. రాత్రి అంతా మేలుకొని తెల్లారి ఎగ్జామ్కి వెళ్ళడానికి మీరు ఏమి చదువుకోకుండా వెళ్ళి ఏమి రాయలేరు. మేము ఉన్నాం, మీకు మ్యాచ్ ఏం జరిగిందో చెప్పడానికి మేము ఉన్నాం. కానీ బాగా ఆలోచించండి. మ్యాచ్ చూడదని నేను చెప్పట్లేదు, హైలైట్స్ ఆల్రెడీ వస్తాయి కాబట్టి తర్వాత మనం చూసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ మాత్రం మీరు డొమ్మా కొట్టకండి. ఎందుకంటే మీ చదువుల కోసం ఇంట్లో తల్లిదండ్రులు పడే కష్టాల గురించి కొంచెం ఆలోచించాలి మీరు. ఎందుకంటే పాపం చాలా కష్టపడుతుంటారు, మీరు కష్టపడి చదువుకుంటారంటారు, చదవడానికి నేను చెప్పట్లేదు. కానీ లాస్ట్ ఎగ్జామ్స్ టైంలో ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడం మీద మాత్రం కొద్దిగా అంటే ఇంకొక 20 days కనుక వెనక్కి నెట్టి పెట్టేసినట్టు ఈలోపు ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, ఇంకా చాలా బాగుండేది. సరే అప్పుడు ఊపందుకుంటుందన్న ఉద్దేశంతో పెట్టారేమో నాకు తెలియదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎగ్జామ్స్ మీద కూడా మీరు దృష్టి పెట్టండి, బాగా చదువుకోండి. దాంతోపాటు బెట్టింగ్ల జోలికి మాత్రం దయచేసి పోవద్దు. సో నా ఫ్రెండ్ మరి చెప్పాను అనుకో, మాకు ఓన్లీ క్రికెట్ని చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ఓకే.